ప్రసాద్ గారికి కూడా నమస్కారాలు. వర్మ గారు, మీకు తెలుసు కేసులుంటే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసినప్పుడు జైలుకు పంపుతారు, అంతే తప్ప పద్మశ్రీ అవార్డులను పద్మభూషణ్ అవార్డులు ఇవ్వరు. ఒకవేళ నేరారోపణ అబద్ధమైతే, నేర నిరూపణ న్యాయస్థానాల్లో నిలబడకపోతే నిర్దోషులుగా బయటకు వస్తారు. ఇది భారత శిక్షా స్మృతి చెప్తున్న చట్టం. దీనికి జగన్మోహన్ రెడ్డి అయినా అతీతుడు కాదు, మోడీ గారైనా అతీతుడు కాదు, చంద్రబాబు నాయుడు గారైనా అతీతుడు కాదు, మీరు నేను కూడా అతీతులు కాదు. చట్టం తన పని తాను చేస్తుంది. నేను ఒక మాట అడుగుతానండి, ఇప్పుడు ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి మోడీ గారికి చెప్పడానికి వెళ్ళాడా, లోకేష్ గారు చెప్పడానికి వెళ్ళాడా అని అంటున్నాం. అంటే దేశ ప్రధాని చెప్పి అరెస్ట్ చేస్తారా చట్టాలు? అంటే ఇక్కడ చట్టం అరెస్ట్ చేస్తుందా, లేదా ముఖ్యమంత్రులను దేశ ప్రధానులు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారా? ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు చెప్పి అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పర్మిషన్ తెచ్చుకున్నాడా, రూట్ మ్యాప్ తెచ్చుకున్నాడా? మీకు ఒక మాట తెలుసండి, నిన్న 2 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడారు. ఎక్కడ కూడా మేము మద్యంలో అవినీతికి పాల్పడలేదు, నేను ఏ తప్పు చెయ్యలేదనే మాట అనలేదండి. అమరావతి మీద కత్తులు దూశాడు, విజయసాయి రెడ్డి లొంగిపోయాడు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అయ్యాడు అని అన్నాడు. అధికారుల యొక్క పెళ్ళిళ్ళు పెట్టుకుంటుంటే, పిల్లల పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు పెట్టుకుంటే ఈ టైంలో అరెస్ట్ చేస్తారని అన్నాడు. నేను ఇక్కడే ఉంటాను, నేను ఏ దస్త్రం మీద సంతకం పెట్టలేదు అని అన్నాడు. ఏ దస్త్రం మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టకుండా, క్యాబినెట్ ఆలోచించకుండా మద్యం పాలసీ మార్చారా? ఎవరు మార్చారండి మద్యం పాలసీ? ఓ పాలసీ పెట్టాలంటే ప్రభుత్వం దస్త్రం మీద సంతకం పెట్టదా? క్యాబినెట్ నిర్ణయం తీసుకోదా? ఆబ్కారీ మంత్రి నారాయణ స్వామి ఎక్కడున్నాడండి? ఆయన అడుగుతున్నాడు కసిరెడ్డికి ఏం సంబంధం అని. ఏ సంబంధం లేకపోతే 100 కోట్ల రూపాయలు సాయిరెడ్డి గారు ఎందుకు ఇచ్చారు? ఎక్కడైనా ఉందండి నేను తప్పు చెయ్యలేదు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ప్రధానంగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాత్రికేయ మీటింగ్ విన్న తర్వాత నా అనుమానాలు బలపడ్డాయి. అంటే మద్యంలో స్కామ్ జరిగిందని. దానికి ప్రధానమైన ఒక్కొక్క మాట చెప్తా. ఆయన ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బాటిల్ మీద QR కోడ్ పెట్టాం, ప్రతిదీ స్కాన్ చేసి అమ్మామని చెప్తున్నాడు. QR కోడ్ బాటిల్ మీద పెట్టావు, పేమెంట్లు QR కోడ్ పెట్టలా. పేమెంట్ అన్నీ కూడా క్యాష్ అండ్ క్యారియరే చేశారు. బాటిల్ మీద QR కోడ్ ఎందుకంటే ఏ షాప్ ఎంత అమ్మింది లెక్క కట్టుకోవటానికి, దాని తాలూకా పర్సంటేజ్ తెచ్చుకోవటానికి. ఈరోజు ధనుంజయ రెడ్డి గారి పేరు లేదా కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు మద్యంతో కేసులో ఉన్నారని కాదు, ఈ ముడుపులు మూటలు కట్టి తీసుకెళ్లారనేది వాళ్ళ మీద ఆరోపణ. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కోవచ్చు. ఇప్పుడు కొడాలి నాని గారి మీద కేసులు ఉన్నాయి, 4-5 కేసులు ఉన్నాయి కాబట్టి లుకెట్ సైట్ ఆర్డర్ ఇచ్చారు. మీకు ఒక మాట చెప్తానండి, ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో అమెరికాలో తానా మహాసభలో నన్ను అతిథిగా గౌరవించారు. అసలు తానా మహాసభల్లో ఒక దళితుని ఆహ్వానించడమే ఒక మహత్తరమైన భాగ్యం నాకు. నా పాస్పోర్ట్ ఆపేశారండి, నన్ను అమెరికా పోకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ CIO SPనో ఈ కండువా పుట్టో చూసేసి ఈ అమరావతి ఉద్యమ నాయకుడు తీసి పక్కన పడేయండి నన్ను. 5-6 సార్లు నేను మా విజయవాడ సిబిఐ కార్యాలయానికి వెళ్ళాం, కానీ కనికరించాల. నేను ఒక మాట అడుగుతా, ఒక్క మాట. ఈ రోజున వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఒక 4 రోజులు 4 నెలలు జైల్లో ఉంటే అలోలు వచ్చినా అయ్యో ఆరోగ్యాలు బాగోలేదు, అయ్యో ఇదయ్యో అని బాధపడుతున్నారే. 5.5 సంవత్సరాలండి కోడికత్తి సీను. జాలి చూపించిన నాదుడు ఉన్నాడండి, జాలి. 5 ఏళ్ళు మొత్తుకుంటే 5 ఏమండే, ఒక దళిత బిడ్డనే కదా, ఒక అభాగ్యుడనే కదా, హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోలేడనే కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళలేడనే కదా. ఇప్పటికినండి జగన్మోహన్ రెడ్డి గారికి కనికరం ఉంటే కనీసం విట్నెస్ సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్ళటం లేదు కదా. పోనీ ఆయన వెళ్ళలేకపోయినా ఒక అఫిడవిట్ దాఖలు చేసిన ఆ కేసు ముందుకు పోతుంది. ఆల్రెడీ ఆ కేసు విచారణ సంబంధించిన సంస్థ చెప్పింది ఇందులో రాజకీయ కుట్రకోణం లేదని. రాజకీయ కుట్రకోణం లేదని కేసుకు కూడా ఆ బిడ్డను అంతా వేధిస్తున్నారు. అసలు ఆ కోడికత్తి సంఘటన వాడుకొనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి సాయపడ్డాడు. ఆ సాయపడ్డ కృతజ్ఞత కూడా లేదు, ఏదికైనా పెద్ద గాయం కూడా ఏం లేదు.
సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళే రాజీవ్ గాంధీని హత్య చేసిన అంతకులకు క్షమాభిక్ష పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకండి ఈ గోలంతా? కొడాలి నాన్ని అరెస్ట్ చేయకూడదా, లేదా మరొకరిని అరెస్ట్ చేయకూడదా? ఎందుకు అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయడం గురించి ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడట, డేంజర్లో ఉన్నాడట, ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నారు విదేశాలకు వెళ్లకుండా. ప్రాణాపాయ స్థితిలో ఉంటే మెడికల్ సర్టిఫికేట్లన్నీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేసుకొని నాకు ఆరోగ్యం బాగలేదు, పలానా కేసులో నన్ను అరెస్ట్ చేస్తానంటే తప్పనిసరి కన్సిడర్ చేస్తుంది కోర్టు. చాలా మందిని కన్సిడర్ చేసింది కదండి. ఇప్పుడు దేవినేని రమేష్ గారు బయటే ఉన్నాడు కదా, జోగి రమేష్ గారు బయటే ఉన్నారు కదా, లోపల మాత్రం ఎవరు ఉన్నారు సార్? ఆ బోరుగడ్డ అనిల్ ఒకడను, ఆ నందిగా సురేష్ ఒకడు, వల్లభనేని వంశీ గారు ఒకళ్ళు. ఎవరు ఉన్నారు లోపల? ఇప్పుడు ఈ మద్యం కేసులు వీళ్ళు 5 ఉన్నారు. వీళ్ళు 5 మాత్రం ఎంతకాలం ఉంటారు? మనకు తెలియదు ఏముంది. ఈ రోజు కాకపోతే రేపు బెయిల్. తాడేపల్లి ప్యాలెస్ గేట్ కూడా టచ్ చేయలేరని సవాల్ విసురుతున్నారు. ఒకటి ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున సింపతి వస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని ఒక భ్రమల్లో ఉండారండి. సరే సింపతి వస్తే రావచ్చు, సింపతి వస్తుందని చెప్పి అరెస్టులు అవుతాయండి. కేజ్రీవాల్ని ఆపారండి, కవిత గారిని ఆపారండి, సిసోడియాని ఆపారండి, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ని ఆపారండి. ఇక్కడ చట్టం